ఏంది అసలు జిల్లా యంత్రాంగానికి మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? రానున్న రోజుల్లో ఈ ఫీజులు తగ్గించే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేసేందుకు మీ పోరాటం ఉంటుంది? స్కూళ్ళ పరిస్థితి ఏంది? నా పేరు కరక గణేష్, నిజామాబాద్ జిల్లా పీడిఎస్ జనరల్ సెక్రటరీని. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 800 వరకు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూళ్ళకు సంబంధించిన విద్యా హక్కు చట్టం అమలు కావట్లేదు. అదేవిధంగా ఆ స్కూళ్ళ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు అమ్ముతున్నారు, అదేవిధంగా షూలు అమ్ముతున్నారు, సాక్సులు, టై బెల్ట్, బుక్స్. వాళ్ళు కూడా ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరనే తీసుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా తీసుకుంటేనే విద్యార్థులను చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన డొనేషన్లు కావచ్చు, వివిధ అనేక రకాలుగా ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయంటేనే విద్యార్థుల తల్లిదండ్రులకు చాలా భయాందోళన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క స్కూలు విపరీతమైన లక్షల్లో ఫీజులు వేస్తూ ఉన్నారు. ఇన్ని లక్షల ఫీజులు పెంచినా కానీ ఇక్కడ ఉన్న జిల్లాధికారులు మాత్రము మాకు ఎటువంటి సమాచారం లేదు, సమాచారం ఇస్తే మేము చర్యలు తీసుకుంటామనే ఒక నానుడిగా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నది. మరి పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనేక పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా అమలు చేయాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఫైట్ చేస్తూ ఉన్నాము.